హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం చిక్కట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ బ్రదర్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ విజయ్ గారు కూడా ఉన్నారు. ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ విజయ్ గారు. హలో మేడం. ఈ వారం ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నాం? ఈరోజు మనం చూసే వెరైటీస్ అండి కంచిపట్టు, ఉప్పడం, బనారస్, కోట, డిఫరెంట్ వెరైటీస్, పార్టీ వేరు. ఇప్పుడు ఉండే నెక్స్ట్ రాబోయే మ్యారేజెస్, మనకి శ్రావణ మాసం అయిపోయింది, పండగలు ఉన్నాయి, దసరా స్టార్ట్ అవుతున్నది, మనకి దసరా సీజన్. మనం దసరా కోసం ఎలాంటి స్పెషల్ డిజైన్స్ మనం తయారు చేస్తామనేది చూస్తామండి. ఓకే అండి, ఫస్ట్ సారీ చూసేద్దాం. ఫస్ట్ సారీ చూద్దాం. ఓకే, మనకి కంచిపట్టులో మంచి వెరైటీ మనం తీసుకుంటున్నామండి. ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉండేటట్టు మనం తీసుకుంటున్నాము. ఇది కంచిలో మనకి మ్యారేజ్ అకేషన్ కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి వెరైటీ. లైట్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనము మొత్తం ఒక బ్రాసో స్టైల్ లాంటి డిజైన్ మనం ఇస్తున్నామండి. ఇందులో మనకి చూస్తే చూడండి, పింక్ అండ్ ఆరెంజ్ షేడ్తో ఒక మంచి ఫ్లవర్ డిజైన్, లతలు లాగా ఉండేటువంటి డిజైన్ని మనం ఇస్తున్నాము. ఇందులో ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్తో మనకు వస్తుందండి, కంటిన్యూషన్గా వస్తుంది. మొత్తం శారీ అంతా మనం చూడడానికి ఒక టిష్యూ లాగా అనిపిస్తుంది మనకి. అలాగే దీని పైన బోర్డర్ మనం చూస్తే మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి, లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి డిజైన్ మనం తీసుకున్నాము. దానిపైన ఇచ్చినటువంటి బోర్డర్ మంచి కడ్డీ బోర్డర్ స్టైల్ ఆఫ్ లో ఉండేటట్టు, కంచి కడ్డీ అంటాం మనం దీన్ని. అటువంటి బోర్డర్ని మనం ఇస్తున్నాం దీంట్లో. ఫుల్ టూ సైడ్ కూడా మనకి ఈ బోర్డర్ అనేది ఇలాగే మనకి కంటిన్యూషన్ గా వస్తుంది. కింద బోర్డర్ కూడా సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ లోనే బోర్డర్ కంటిన్యూ వస్తుందండి. ఫుల్ శారీ అంతా కూడా మనం చూడడానికి చాలా హెవీ లాగా అనిపించినా కూడా ఈ బట్టలు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. తర్వాత చాలా కంఫర్టబుల్ కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇందులో ఇంత టిష్యూ డిజైన్ ఉన్నా కూడా మనకి నలగడం అనేది కూడా ఈ డిజైన్ వల్ల తక్కువ ఉంటుంది అన్నమాట. ఇందులో దీంట్లో పళ్ళు చూస్తాం. పళ్ళు వచ్చేసి చూస్తే 1 మీటర్ పళ్ళు అండి, చాలా హెవీ అయినటువంటి పళ్ళు డిజైన్, మంచి డిజైన్ అండి, డీసెంట్ స్టైల్ ఉండేటట్టు మంచి డిజైన్ ఇచ్చినాం. పింక్ కాంట్రాస్ట్ కలర్ లో తీసుకున్నాము మనం పళ్ళు అనేది. అలాగే బ్లౌజ్ తీసుకుంటే చూడండి, పింక్ షేడ్లోనే ఇస్తున్నాం మనం, సెల్ఫ్ డిజైన్ ఇస్తున్నాం. ఇందులో చక్కటి బార్డర్, టూ సైడ్ బార్డర్ కూడా వస్తుంది కాబట్టి వర్క్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కొద్ది మంచి హెవీ వర్క్ చేయించుకుంటే కూడా ఈ శారీస్కి చక్కగా చాలా బాగుంటుందండి. మ్యారేజ్ టైంలో ఇటువంటి శారీస్ అనేది చక్కగా హైలైట్ అవుతుంది. సో ఇదంతా కూడా మంచి షేడెడ్ లో కనిపిస్తుంది, ఒక గ్రీన్ గోల్డ్ షేడ్ లో చాలా మెరిసిపోవచ్చు ఈ సారీ కట్టుకుంటే. సో ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 24,800 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 24,800కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే మ్యామ్, ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాము. మంచి మ్యారేజ్ పర్పస్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా హైలైట్ అవుతుంది. అవునండి, చాలా హైలైట్ అవుతుంది. మ్యారేజ్ పర్పస్ ముఖ్యంగా తయారు చేసినటువంటి మనం వేసుకున్న జ్యువెలరీ కానీ హైలైట్ అవడానికి ఇటువంటి సారీస్ అనేవి చక్కగా ఉపయోగపడతాయి. ఇంత జ్యువెలరీ తక్కువ వేసినా కూడా ఇటువంటి డిజైన్ మీద చాలా హెవీగా కనిపిస్తుంది టోటల్ గా చూసుకున్నప్పుడు. అవును, శారీ అంతా ఇందులో మనకు వచ్చి చాలా లైట్ వెయిట్ మీద డిజైన్ చేసినటువంటి శారీ. ఇందులో డిజైన్ మనం చూడండి, శారీలోనే మనకి ఒక కలిసిపోయినట్టు ఉన్నట్టు ఉంటుంది, కానీ చక్కటి ఫ్లవర్ డిజైన్ మనకి ఎలివేట్ అవుతుంటుంది. ఫుల్ శారీ అంతా కూడా సేమ్ స్టైల్లో వస్తుందండి. పైన మనం చూస్తే మనం ఒక చిన్న కడ్డీ బార్డర్ విత్ చిన్న పేటు బార్డర్ ఉండేటువంటి డిజైన్తో మనం ఇస్తున్నాము. ఫుల్ టూ సైడ్ కూడా మనకి సేమ్ స్టైల్లోనే దీని బార్డర్ అనేది వస్తుందండి. పళ్ళు డిజైన్ కూడా చాలా హెవీగా ఇచ్చామండి. పళ్ళు వచ్చేసి చాలా మంచి డిజైన్తో వచ్చింది మనకి, ఒక డైమండ్ షేప్ ఉన్నటువంటి డిజైన్స్తో మనకి వచ్చింది. ఫుల్ శారీ అంతా బ్లౌజ్ చూస్తామండి. ఇందులో బ్లౌజ్ తీసుకుంటే పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ లో సెల్ఫ్ మిక్స్డ్ కనిపిస్తుంది. అలాగే దీంట్లో వచ్చినటువంటి సెల్ఫ్ డిజైన్ టూ సైడ్ కూడా మనకి కడ్డీ బార్డర్ ఉంటుంది కాబట్టి చక్కగా ప్యాటర్న్ కుట్టించుకున్నా లేదా చిన్న డిజైన్ చేపించుకున్నా కూడా బాగుంటుందండి. ఓకే అండి, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 20,000 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 20,000 రూపాయలకి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే మ్యామ్, మనకి కంచిపట్టులోనే ఇంకా మంచి డిజైన్స్లో మనం చూడాలనుకున్నప్పుడు కొద్దిగా ఇప్పుడు తయారు చేసే డిజైన్స్ అన్నీ కూడా ట్రెడిషనల్కి దగ్గరగా ఉండేటట్టు కూడా తయారు చేస్తూ ఫ్యాన్సీగా ఉండేటట్టు కూడా మనం చూసుకుంటున్నాం, మిక్స్ అవుతూ తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో మనం చూస్తే మన కలర్ చూడండి, డార్క్ ఒక్క కలర్ అంటాం, అటువంటి అంటే ఒక పింక్ షేడ్లోనే ఒక డార్క్ అయినటువంటి కలర్ వస్తుందండి మనకి, ఆనియన్ పింక్ అని కూడా అంటాం. సో డార్క్ షేడ్ అటువంటి కలర్ కాంబినేషన్ మీద మనం తీసుకున్నామండి. శారీ అంతా కూడా మనకి చెక్స్ డిజైన్ అనేది ఇస్తూ అక్కడక్కడ లీఫ్ డిజైన్ ఇచ్చినాం అనమాట ఇందులో. అలాగే పైన ఇచ్చిన బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, మిక్స్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ కడ్డీ బార్డర్ అనేది మనకి పైన బార్డర్ మనం చూడొచ్చు. కింద బార్డర్ చూడండి, చక్కగా మనం హైలైట్ చేసామండి. మంచి ఆల్మోస్ట్ మంచి స్కర్ట్ బార్డర్ స్టైల్ ఉన్నటువంటి గ్రీన్ కలర్ ప్యాటర్న్ ఉంది. దీంట్లో ఇచ్చినటువంటి వర్క్ కూడా మనం చూస్తే ఒక పైతాని స్టైల్ వర్క్
అనేది అని చెప్పొచ్చు మనం. ఇటువంటి పైతాని స్టైల్ వర్క్ అనేది మనకు కనిపిస్తుంది. ఆరెంజ్ బ్లూ ఇలా డిఫరెంట్ షేడ్స్ అనేది మీనా వర్క్ యూస్ చేసాం అన్నమాట. ఫుల్ బార్డర్ అంతా కూడా మనకి ఈ విధంగా ఒక 15 ఇంచెస్ జరీ బార్డర్ తో ఉంటుంది. ఇంతే హెవీగా కనిపిస్తుంది. సారీ మొత్తం కూడా మనకి ఇంతే హెవీగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్తుంది. ఒక ఫ్రిల్ పెట్టుకున్న సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా చక్కగా హైలైట్ చాలా హైలైట్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంటుంది. ఇందులో మనకి పళ్ళు తీసుకుంటే అండి చాలా రిచ్ అయినటువంటి పళ్ళు డిజైన్ ఇచ్చాం. చాలా డీసెంట్గా కూడా అని చెప్పొచ్చు మనం. డీసెంట్గా కూడా మనకు కనిపిస్తుంది పళ్ళు డిజైన్ అనేది. అలాగే దీని బ్లౌజ్ అండి మంచి కలర్ కాంబినేషన్ మనకి ఇస్తున్నాం కాబట్టి సారీ అంతా కూడా బ్లౌజ్ కూడా గ్రీన్ షేడ్, అది కూడా మిక్సర్ షేడ్ అని చెప్తున్నాం కదా, అటువంటి మిక్సర్ షేడ్తో ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నారండి. ఎందుకంటే దీంట్లో ఇచ్చిన బార్డర్ అంతా కూడా ఒక స్టిచ్చింగ్ స్టైల్ ఆఫ్ బార్డర్ మనం ఇచ్చినాం కాబట్టి ఇందులో వచ్చేసినప్పటికీ మనం బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇస్తున్నాం. సో ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 24,800 రూపీస్లో మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, 24,800 రూపాయలకి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, కంచి ఆర్గంజా కూర ఇప్పుడు లేటెస్ట్ వెరైటీ అండి. కొద్దిగా పట్టు కన్నా కూడా కొద్దిగా స్టిఫ్ అనిపిస్తుంది, కానీ కంఫర్టబుల్ గా చాలా లైట్ వెయిట్ వస్తుంది. మనకి మామూలు రెగ్యులర్ గా చూసే కంచి పట్టు కన్నా కూడా ఇంకొద్దిగా లైట్ వెయిట్ అనిపిస్తుంది. దీంట్లో ఇచ్చే డిజైన్స్ కూడా చక్కటి డిజైన్స్ ఇస్తున్నాము. దీనిపైన మనం చూస్తే మంచి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. శారీ అంతా కూడా మనకి చిన్న చెక్స్ డిజైన్ కనిపిస్తుందండి. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్, ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ వచ్చేటట్టు చిన్న చెక్స్ డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా చాలా హైలైట్ చేస్తూ తీసుకొచ్చాము ఇందులో. అలాగే దీని బార్డర్ మనం తీసుకుంటే చూడండి మంచి కంచిపట్టు బార్డర్ మీద మనం తీసుకున్నటువంటి ఆఫ్ రౌండ్ డిజైన్, చక్కటి ఆఫ్ రౌండ్ డిజైన్ అని చెప్పాలి మనం. అటువంటి కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్, మంచి కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ అయినటువంటి కాంబినేషన్ అని తీసుకున్నారు. అవునండి. అలాగే దీని కింద బార్డర్ కూడా సేమ్ స్టైల్లో వస్తుంది. ఈ ఆఫ్ రౌండ్ అనేది మనం చక్కగా ఇక్కడ మనం చూడొచ్చు. దీంట్లో ఆఫ్ రౌండ్ బార్డర్ అనేది బార్డర్ ఇలా కంటిన్యూషన్ గా వస్తుంది. సో సారీ మొత్తం కూడా మనకి ఇదే 2 హెవీ బార్డర్స్ అండ్ మిడిల్ అంతా కూడా ఈ సన్న చెక్స్ డిజైన్ తో మనం ఇస్తున్నాం. మ్యారేజెస్ కి మెయిన్ గా ఇటువంటి సారీస్ అనేది చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. ఇందులో మనకి పళ్ళు కూడా చూడండి చక్కగా మంచి కాంట్రాస్ట్ పింక్ కలర్ షేడ్ ఉన్నటువంటి పళ్ళుతో మనం ఇస్తున్నాము. మంచి రిచ్ అయినటువంటి పళ్ళు డిజైన్ కూడా మనం చూడొచ్చు ఇందులో. అలాగే దీంట్లో ఇచ్చినటువంటి బ్లౌజ్ అండి, ఈ చక్కటి బ్లౌజ్. ఇందులో మనకు చెప్పాలంటే ఫస్ట్ ఇందులో వచ్చేసి మనం ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా మనకి మంచి ఆర్గంజా కూర ఇచ్చిన పళ్ళు, బ్లౌజ్ మాత్రం పట్టుతోనే ఇస్తున్నారండి. వర్క్ చేయించుకోవాలన్నా ఇటువంటి సారీస్కి చక్కగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంటుంది. సో ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 30,240 రూపీస్లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 30,240 రూపాయలకి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్నీ కూడా మనకి చిక్కట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో వ్యూవర్స్, మీరు కూడా విజయ బ్రదర్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపిస్తున్న ఈ శారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా విజయ బ్రదర్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. విజయ్ గారు, మరి మా వ్యూవర్స్ కోసం ఈ శారీ గురించి ఒక 3 రేట్స్. ఫస్ట్ ఈ శారీ గురించి మనం చెప్పాలంటే అండి, బెనారస్ జూట్ సిల్క్లో ఒక వీవింగ్ స్టైల్లో వచ్చేటువంటి డిజైన్ అండి. శారీ అంతా కూడా మనకి మల్టీ కలర్ షేడ్స్లో మనం ఇస్తున్నాము. 2 సైడ్ బార్డరు, అందులో ఇచ్చినటువంటి డిజైన్స్ ఒక లత లాంటి డిజైన్స్ మనం చూడొచ్చు. ఇందులో వచ్చినటువంటి కలర్స్ కూడా కంప్లీట్ మనం ఒక మల్టీ కలర్ షేడ్స్ అనేది మనం చక్కగా కనిపిస్తుంది దీంట్లో. అలాగే దీని రేట్స్ దగ్గరికి వస్తేనండి మనం ఇచ్చే రేట్స్ వచ్చేసి 6,000, 6,200, 6,500. ఓకే, 6,000, 6,200, 6,500 ఈ 3 రేట్స్లో ఒక కరెక్ట్ రేట్ గెస్ చేసి ఈఎస్పీ స్పేస్ మీరు అనుకున్న ధర స్పేస్ మీ పేరు 549927కి SMS చేస్తే చాలు, మీరు కూడా విజయ బ్రదర్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచు. ఆర్గంజా కోరాలో ఇంకొక డిజైన్ అని చెప్పొచ్చు మేడం. మనం మంచి కంచి ఆర్గంజా కోరా మీద మస్టర్డ్ గోల్డెన్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో మనం తీసుకున్నాం. కంపల్సరీగా మ్యారేజెస్ పండుగ సీజన్ లో ఉండాల్సినటువంటి కలర్ అండి ఇది. ఇందులో వచ్చేసినటువంటి డిజైన్ మనం చూస్తే చూడండి, మిడిల్ పార్ట్ అంతా మనం ఒక రౌండ్ డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. అది కూడా ఒక పికాక్ డిజైన్ ని ఒక రౌండ్స్ ఒక బాల్ స్టైల్లో ఉండేటట్టు మనం తీసుకున్నామండి. మంచి మిడిల్ కట్ అంతా మంచి గోల్డెన్ కలర్ ఇచ్చాం చక్కటి. ఇందులో బార్డర్ మనం చెప్పాలి అంటే చూడండి, ఈవినింగ్ మనకి ఇక్కడ పైన ఇచ్చే బార్డర్ వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉంటుంది, పింక్ షేడ్లో ఇస్తున్నాం. ఇది షోల్డర్ మీద వచ్చే బార్డర్. అలాగే కింద బార్డర్ తీసుకుంటే చాలా హైలైట్ అవుతుందండి, మంచిగా హైలైట్ చేస్తూ కొద్ది పెద్ద బార్డర్ అనేది మనం తీసుకున్నాం. ఒక 12 ఇంచెస్ జరీ బార్డర్ అనేది మనకు కనిపిస్తుంది ఇందులో. కింద బార్డర్ డిజైన్ చేసాం. ఇందులో మీరు శారీ అంతా చూస్తే చాలా లైట్ వెయిట్ అనేది ఉంటుంది. ఇది చక్కగా మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంది, చాలా లైట్ వెయిట్. అవునండి. దీంట్లో ఇచ్చినటువంటి పళ్ళు డిజైన్ చూస్తే మనం చక్కటి పళ్ళు అండి, సెల్ఫ్ డిజైన్ లో ఇస్తున్నాము. చాలా హెవీ అయినటువంటి డిజైన్ అనేది మనం చూడొచ్చు ఇందులో. మనం దీంట్లో
బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుందండి విత్ 2 సైడ్ బార్డర్ తో ఉంటుంది కాబట్టి సో 2 సైడ్స్ కూడా మనకి ఏదైతే హెవీ బార్డర్ ఉందో అదే హెవీ బార్డర్ కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి మనం ఏదైనా చక్కటి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా మంచి అందంగా ఉంటుంది, చాలా హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 17,280 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 17,280 రూపాయలకి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఇది మనకి కంచిలోనే లైట్ వెయిట్ మీద మనం తయారు చేసినటువంటి డిజైనర్ స్టైల్ సారీ అని చెప్పొచ్చు. మనకి ఇందులో మనం తీసుకుంటే మంచి ఇందులో రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి మిక్స్డ్ కలర్ లాంటి కలర్ తో మనం తీసుకుంటున్నాము. మస్టర్డ్ స్టైల్ లాంటి జరీతో ఇందులో ఇచ్చినటువంటి మిడిల్ పార్ట్ అంతా ఒక బాక్స్ డిజైన్ లాంటి డిజైన్ మనం ఇస్తున్నామండి. జరీ డిజైన్స్ అని చెప్పొచ్చు మనం ఇందులో ఇచ్చిన జరీ డిజైన్స్. అలాగే బార్డర్ మంచి కడ్డీ బార్డర్ డిజైన్, పైన ఇచ్చేటువంటి లీఫ్ డిజైన్, దీనికి కాంట్రాస్ట్ లెవెండర్ కలర్ కాంట్రాస్ట్, చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. జనరల్గా ఇచ్చే కాంట్రాస్ట్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా మనం షేడ్ చేసాం లెవెండర్ షేడ్ అనేది చెప్పొచ్చు. ఇది పైన మనకి ఇచ్చినటువంటి బార్డర్, అలాగే కింద బార్డర్ మనం తీసుకున్నప్పుడు చూడండి 2 వేరియేషన్ అటువంటి బార్డర్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ డిజైన్ లీఫ్ డిజైన్ ఏదైతే ఉందో మనం పత్తి ఆకంటాం అటువంటి డిజైన్ అనేది కనిపిస్తుంది మనకి. అలాగే కింద వచ్చేటప్పుడు ఒక ట్రీస్ గ్లూ మీద ఒక ట్రీ లాంటి డిజైన్ అనేది మనం ఇస్తున్నాం. వాటికి వేరియేషన్ కోసం మన యెల్లో కలర్ జరీ లైన్స్ అనేది కూడా మనం ఇచ్చాం, హైలైట్ చేసాం. సో సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ వెళ్తుంది ఎండ్ వరకు. అండ్ పళ్ళు చూసినట్టయితే క్వైట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు, ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అండి. మంచి రిచ్ గా ఉన్నటువంటి పళ్ళు డిజైన్ తీసుకున్నాము. అలాగే దీనికి ఇచ్చినటువంటి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ ఉన్నటువంటి బ్లౌజెస్ అని చెప్పొచ్చు. కూడా మనకి ఒక కాపర్ అండ్ బ్లూ మిక్స్ స్టైల్లోనే చాలా డిఫరెంట్ షేడ్ అనేది కనిపిస్తుంది మనకి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7,500 రూపీస్ లో మనం ఇస్తున్నామండి. ఓకే, సో 7,500 రూపాయలకి మనకి లేటెస్ట్ డిజైనర్ వేర్ పట్టు స్టైల్ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ సారీ చూద్దామండి. మనకి పెళ్లి పట్టు చీరలో తీసుకోవాలంటే ఇంకొక వెరైటీ వచ్చేసి జరీ కోట, ప్యూర్ జరీ కోట రాజస్థాన్ నుంచి వస్తుందండి. ఇందులో ఫస్ట్ మనం శారీ తీసుకుంటే అండి మంచి కోటాలో గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి, బ్లాక్ మిక్స్ అయినటువంటి కలర్ కాంబినేషన్ అని చెప్పాలి మనం. ఈ కలర్ కాంబినేషన్ దీంట్లో వాడినటువంటి సిల్క్ కోటాలో కూడా మనకి కాటన్ థ్రెడ్తో వస్తుంది కోట. ఇది వచ్చేసి కంప్లీట్ సిల్క్ కోట వస్తుంది అనమాట. హ్యాండ్లూమ్ కోట అండి, ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ మీద తయారైనటువంటి వెరైటీ. ఇందులో ఇచ్చినటువంటి బుటీస్ మనం తీసుకుంటే మంచి జరీ బుటీస్ మనం ఇస్తున్నాం. జరీ బుటీ కనిపిస్తుంది. అలాగే పైన షోల్డర్ జరీ బార్డర్ వచ్చేసి ఒక 1 ఇంచ్ జరీ బార్డర్ ఇస్తూ విత్ పింక్ కలర్ బార్డర్ ఇస్తున్నామండి. కింద బార్డర్ మాత్రం చాలా హైలైట్ చేస్తూ మనము పెద్ద పెద్ద బంచెస్ లాంటి బుటీస్ ఇస్తూ చాలా హైలైట్ చేస్తున్నాం. మంచి బాటిల్ గ్రీన్ కి కాంబినేషన్ తీసుకున్నారు, పింక్ రెడ్ కాంబినేషన్. అవునండి, అలాగే దీని బార్డర్ కూడా మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ చిన్న బార్డర్ తో మనం ఇస్తున్నామండి. ఫుల్ శారీ అంతా కూడా ఈ జరీ బార్డర్ తో ఇలాగే రిచ్ గా ఉంటుందండి శారీ అంతా కూడా. అలాగే దీని పళ్ళు డిజైన్ మనం తీసుకుంటే చాలా రిచ్ అయినటువంటి బార్డర్ పళ్ళు అని చెప్పి కాంబినేషన్ తీసుకొని చాలా రిచ్ గా డిజైన్ చేస్తాం అన్నమాట. అలాగే దీని బ్లౌజ్ కూడా మనం చూడండి చక్కటి బ్లౌజ్, మనం ఒక బ్రొకెట్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాం మనం. బార్డర్ అనేది కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఇది అనేది ఉపయోగపడుతుందండి. ఓకే అండి, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 12,960 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 12,960 రూపాయలకి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో చూడడానికి చాలా బాగుంది కాబట్టి ఒక్కసారి వేసుకొని కూడా చూద్దాం. ఓకే, సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ శారీ చూసాం అండ్ ఇప్పుడైతే వేసుకొని కూడా చూస్తున్నాం. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. పైనుంచి చూసుకున్నట్టయితే పైన బార్డర్ అంతా కూడా మనకి చాలా సింపుల్గా ఇచ్చారు. ఒక కడ్డీ బార్డర్ ఇస్తూ పైనంతా కూడా మనకి బాటిల్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అవుట్లైన్ అనేది హైలైట్ చేశారు. సో ఈ బార్డర్ మనకి శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి హాఫ్ అంతా కూడా బాటిల్ గ్రీన్ ప్లెయిన్గానే ఉంటుంది, కాకపోతే అక్కడక్కడ ఈ బుటీస్ అనేది కంటిన్యూ అవుతాయి. సో ఈ బుటీస్ మనం చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్ బుటీస్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇంకో హాఫ్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి స్కర్ట్ బార్డర్ అనేది చాలా హైలైట్ చేశారు. సో ఈ స్కర్ట్ బార్డర్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా ఒక 2 వేరియేషన్స్ ఇచ్చారు. ఒక దాంట్లో చూసుకున్నట్టయితే మనకి ఫ్లవర్ డిజైన్ అన్నదే చాలా హైలైట్ అవుతూ వస్తుంది. సో ఒకటి మనకి పింక్ ఫ్లవర్, ఒకటి మనకి రెడ్ ఫ్లవర్ ఇలా హైలైట్ అవుతూ లీవ్స్ అంతా కూడా గోల్డ్ కలర్తో హైలైట్ అవుతూ మనకి ఒక 2 పంచెస్ అన్నది స్కర్ట్ బార్డర్ టైప్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకో బార్డర్ చూసుకున్నట్టయితే మనకి బాటిల్ గ్రీన్కి మంచి మరూన్ అండ్ లైట్ గ్రీన్, గోల్డ్, పింక్ ఇలా 3-4 కలర్ కాంబినేషన్స్తో మన కింద బార్డర్ కూడా చాలా హైలైట్ చేశారు. సో మనకి బార్డర్స్ ఈ 2 బార్డర్స్ వల్ల కూడా శారీ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ పైనుంచి కింద వరకు కూడా మనకి ఇదే బార్డర్, హెవీ బార్డర్, ఇదే డిజైన్ అనేది మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్టయితే
సో పళ్ళు కూడా మనకి చాలా రిచ్గా డిజైన్ చేశారు. జస్ట్ ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకొని హైలైట్ చేస్తూ ఒకటంతా కూడా మనకి యాంటిక్ స్టైల్ జెరీ అన్నది తీసుకొని ఇందులో కూడా మనకి పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో హైలైట్ చేస్తూ ఈ 2 హెవీ బార్డర్స్ అన్నది తీసుకొని పళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారని చెప్పొచ్చు. సో కంప్లీట్ మనకి పింక్ కలర్ కాంబినేషన్లోనే బేస్ అంతా గ్రీన్ వచ్చి పింక్ కలర్ లైట్ డాట్స్తో హైలైట్ చేస్తూ బ్లౌజ్ తీసుకున్నారు. అండ్ 2 సైడ్స్ కడ్డీ బార్డర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి జస్ట్ మనం డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. సో 2 సైడ్స్ మనకి కడ్డీ బార్డర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మంచి డిజైనర్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే సరిపోతుంది. సో శారీ వేసుకుంటేనే ఇంత అందంగా ఉంది అంటే కంప్లీట్ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. లైట్ వెయిట్ కంచిలోనే మనం వెంకటగిరి స్టైల్ డిజైన్ అండి. ఇది వెంకటగిరి పట్టులో కంచి స్టైల్ మనం చూసినటువంటి లైట్ వెయిట్ కంచి ఎలా ఉంటుందో సేమ్ స్టైల్లోనే ఉండేటట్టు అనిపిస్తుంది. కానీ దీంట్లో వాడినటువంటి పట్టు ఇచ్చిన డిజైన్స్ అయితేనేమో చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి. మనకి మంచి బ్లూ కలర్ షేడ్, మంచి బ్లూ మీద సిల్వర్ షేడ్ ఉన్నటువంటి జరీ డిజైన్ మనం తీసుకున్నాము. ఫుల్ శారీ అంతా కూడా మనకు ఒక బ్రొకెట్ స్టైల్ లాగా కనిపిస్తుంది. దీనికి ఇచ్చినటువంటి పైన బార్డర్ మాత్రం మనం గోల్డ్ కలర్ షేడ్లో తీసుకున్నామండి. సో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. మనకి మధ్యలో ఇచ్చిన డిజైన్ అంతా కూడా సిల్వర్ కలర్, బార్డర్స్ మాత్రం గోల్డ్ కలర్ షేడ్లో తీసుకున్నాం. అలాగే కింద బార్డర్ చాలా హైలైట్ చేస్తూ మంచి కడ్డీ బార్డర్ అండి, చక్కటి కడ్డీ బార్డర్, ఒక 10 ఇంచెస్ జరీ కడ్డీ బార్డర్స్ గోల్డ్ మీద. దీనిపైన ఇచ్చినటువంటి డిజైన్స్ మనం చూస్తే చక్కటి డిజైన్, రాజస్థానీ స్టైల్ ఆఫ్ డిజైన్ అని చెప్పొచ్చు. మనకి దీంట్లో ఆ డిజైన్ అంతా కూడా మనం వైట్ జరీతో మనం ఇస్తున్నామండి. దీంట్లో ఫుల్ శారీ అంతా కూడా ఇలాంటి వర్క్తో మనకి కనిపిస్తుంది, హైలైట్ అవుతూ కనిపిస్తుంది. అలాగే దీంట్లో ఇచ్చినటువంటి పళ్ళు కూడా చాలా గ్రాండ్ అయినటువంటి పళ్ళు మనం ఇస్తున్నామండి. ఫుల్ అది కూడా వైట్ జరీతో వస్తుంది మనకి. దీన్ని బ్లౌజ్ కూడా మనం తీసుకుంటే ప్లెయిన్ ఇస్తున్నాము. 2 సైడ్ కూడా మనకి బార్డర్ అనేది ఉంటుంది కాబట్టి హైలైట్ చేస్తూ ఇస్తున్నాం కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా సరిపోతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సింగిల్ పీసెస్ ఉంటాయి. ఏ డిజైన్కి ఆ డిజైన్ కొత్తగా తయారు చేపిస్తున్నాం. ప్రతి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేటట్టు తయారు చేస్తాం. యూనిక్గా డిజైన్ అనేది డిజైన్ చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మెయిన్గా చెప్పాలి అంటే ఇవి మనం చూపించిన వెరైటీస్ అన్ని కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించినట్టే అండి. ఇందులో కలర్ మారాలి అంటే మినిమం మనకి 3 కలర్ 4 కలర్స్ అనేది ఒక మగ్గం మీద వస్తుంటుంది. అవి అయ్యి మళ్ళీ నెక్స్ట్ కలర్ వచ్చేదాకా ఈ సారీ ఉండదు కాబట్టి చెప్పాలంటే మెయిన్గా కలర్స్ కూడా ఉండవు నేననే చెప్తాం అనమాట. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 8640 రూపీస్లో మనం ఇస్తున్నామండి. ఓకే, 8640 రూపాయలకి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, ఇది కూడా మనకి పట్టు లైట్ వెయిట్లో మనం తయారు చేసినటువంటి డిజైన్ అండి. దీని వచ్చేసి మనం చెప్పాలంటే చిదంబరం సిల్క్ అంటామండి. చిదంబరం సిల్క్ అని అంటే అంతా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మన లైట్ కంచి పట్టు ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ మనకి ప్యాటర్న్ పట్టు యూస్ చేసేది అన్నీ ఒకలాగే ఉంటుంది. కానీ ఒక్కొక్క డిజైన్ అనేది ఒక్కొక్క ఊరి నుంచి వచ్చే డిజైన్ అనేది పర్టికులర్గా ఒక డిజైన్స్ వాళ్ళకని సపరేట్ డిజైన్స్ ఉంటాయండి. ఈ చిదంబరం సిల్క్లో పట్టు అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి చాలా కంఫర్టబుల్ అని కూడా చెప్పొచ్చు. చూడండి, నలగడం కూడా తక్కువ ఉంటుంది ఈ బట్ట అనేది. ఈ చిదంబరం సిల్క్లో మనం చూస్తే చూడండి మంచి మస్టర్డ్ ఎల్లో మీద గోల్డెన్ షేడ్ అనేది తీసుకున్నారు. ఎల్లో షేడ్ అనేది అది మాత్రం కంప్లీట్ మనం వాళ్ళు ఒక అలాంటి సీకో డిజైన్తో మనం డిజైన్ చేసుకున్నారు కాబట్టి మనం ఇంతకుముందు అనుకున్నటువంటి ఫీల్ అనేది మనకు కనిపిస్తుంది దీంట్లో. అలాగే దీన్ని బార్డర్ మనం చూడండి చక్కటి జరీ బార్డర్, అందులో కాంబినేషన్ డిజైన్ వైలెట్ కలర్ కాంబినేషన్. అలాగే కింద బార్డర్ని చాలా హైలైట్ చేస్తూ ఆరెంజ్ అండ్ గోల్డ్ జరీతో ఇస్తున్నారండి. మంచి ఒక డ్రాప్ డిజైన్ కనిపిస్తుంది మనకి లైన్స్ మీద చిన్న అది సిల్వర్ వాడినారు. కింద బార్డర్కి వచ్చేటప్పటికల్లా మంచి గోల్డెన్ జరీ బార్డర్ మీద ఒక లీఫ్ డిజైన్స్తో మనకి తీసుకున్నారు. ఇదంతా కూడా సిల్వర్ కలర్తో ఇచ్చారు. పళ్ళు డిజైన్ మనం తీసుకుంటే చక్కటి పళ్ళు డిజైన్ హైలైట్ చేస్తూ తీసుకున్నారు. దీన్ని మంచి డిజైన్ అని చెప్పొచ్చు. బ్లౌజ్ తీసుకుంటే చూడండి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. మన గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి కనిపిస్తుంది. మనకి మస్టర్డ్ ఎల్లో గ్రీన్ మిక్స్ లాగా కనిపిస్తుంది. మనకి ఈ బార్డర్ కూడా మనకి ఈ విధంగా మనకి ఆరెంజ్ కలర్ వస్తుంది కాబట్టి చక్కటి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా సరిపోతుందండి ఇందులో. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7900 రూపీస్లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 7900 రూపాయలకి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసినాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి చికట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఇది వచ్చి మనకి బెనారస్ మీద తీసుకున్నటువంటి పట్టు అండి. చాలా లైట్ వెయిట్ పట్టు అని చెప్పొచ్చు. సాఫ్ట్ సిల్క్ అని కూడా అంటాం. సాఫ్ట్ పట్టు సారీ అంతా కూడా మనకి పింక్ అండ్ లైట్ ఎల్లో మిక్స్డ్ లాంటి కలర్ అనేది మనకు కనిపిస్తుంది. ఇందులో చక్కటి కలర్. ఇందులో ఇచ్చినటువంటి బుటీ అంతా కూడా మనకి ఒక ఉప్పాడ స్టైల్ ఫ్లవర్ స్టైల్ లో ఒక ఉప్పాడ డిజైన్ లాగా ఉంటుంది. కంప్లీట్ ఇదైతే శారీ అయితేనేమో బెనారస్ శారీ అండి. ఇంట్లో వచ్చినటువంటి జరీ బుటీస్తో మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే పైన బార్డర్ మనం తీసుకుంటే ఒక 3 ఇంచెస్ జరీ బార్డర్
ఇక్కడ కడ్డీ బార్డర్ ఇస్తున్నాం, చక్కటి కడ్డీ బార్డర్ ఇది. అలాగే కింద బార్డర్ వచ్చేటప్పటికల్లా మనం చూస్తే ఒక 6-7 ఇంచెస్ జరీ బార్డర్ కడ్డీ బార్డర్తో చాలా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఫుల్ శారీ అంతా కూడా ఈ బుటీస్తో మనకి శారీ ఉంటుందండి, చక్కగా ఉంటుంది కాబట్టి చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. మ్యారేజ్ కి చక్కగా ఉపయోగపడుతుంది. ఈవినింగ్ టైం వాటన్నిటికి కూడా అసలు ఈ జెరీస్ వల్లే మనకి చాలా హైలైట్ గా కనిపిస్తుంది. అలాగే దీని పళ్ళు డిజైన్ తీసుకుంటే మనకి కింద బార్డర్ స్టైల్లోనే ఉన్నటువంటి పళ్ళుతో మనం ఇస్తున్నాము. సేమ్ కడ్డీ బార్డర్ అనేది 3 సైడ్స్ ఇలా కంటిన్యూ అవుతుంది. అవునండి. బ్లౌజ్ వస్తే చూడండి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నాము, ఒక చిన్న బార్డర్ కూడా ఉంటుంది కాబట్టి మంచి హైలైట్ చేస్తూ వర్క్ చేయించుకోవాలంటే క్లాత్ అనేది దీంట్లో కొద్దిగా పల్చగా ఉంటుందండి, కొద్దిగా థిక్నెస్ అనేది కొద్దిగా తక్కువే ఉంటుంది కాబట్టి లైట్ వర్క్ ప్రిఫర్ చేస్తే చక్కగా ఉంటుందండి. హెవీ వర్క్ అనేది కాకుండా చేసుకోవాలి ఇందులో. ఓకే, సో ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 10,800 రూపీస్లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 10,800 రూపాయలకి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ వచ్చేసి కుప్పడం సారీ, కుప్పడం వెరైటీ. ఇందులో కుప్పడం అంటే మనకు తెలుసు 70% పట్టు, 30% మాత్రం కాటన్ మిక్స్ అయినటువంటి వెరైటీ అండి ఇది. ఫుల్ శారీ అంతా మనం మంచి ఆనంద బ్లూ కలర్ షేడ్లో మనం తీసుకున్నాము. దీనికి ఇచ్చినటువంటి డార్క్ నేవీ బ్లూ కలర్ బార్డర్స్ అనేది దీనికి 2 సైడ్ కూడా వస్తుంది మనకి. పైన షోల్డర్ బార్డర్ తీసుకుంటే మనం ఒక మంచి 3 ఇంచెస్ జరీ బార్డర్తో ఉన్నటువంటి ప్లెయిన్ కడ్డీ బార్డర్ స్టైల్ ఉన్నటువంటి బార్డర్ మనం తీసుకున్నామండి. అలాగే కింద బార్డర్ మాత్రం చాలా హైలైట్ చేస్తూ డిజైన్ తీసుకున్నామండి. శారీ బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతూ ఉంటుంది మనకి. బ్లూ కలర్ మీద జరీ బార్డర్ కంప్లీట్ ఇదంతా కూడా మనకి ఒక స్టిచ్చింగ్ వర్క్ అని చెప్పొచ్చు. మనం కంప్లీట్ స్టిచ్చింగ్ వర్క్ మీద వస్తుంది. దీనిపైన మనం చిన్న టెంపుల్ డిజైన్ కూడా మనం చూస్తామండి. ఫుల్ శారీ అంతా కూడా ఈ బార్డర్ తో ఇలాగే వస్తుంది, హైలైట్ అవుతుంది. సో మధ్యలో ప్లెయిన్ వచ్చి మనకి ఆ బార్డర్ అనేది చాలా హెవీగా తీసుకున్నారు కాబట్టి శారీ చాలా హైలైట్ అయింది. యా, అలాగే పళ్ళు డిజైన్ తీసుకుంటే చూడండి చాలా హైలైట్ చేస్తూ మనం పళ్ళు డిజైన్ మీద మనకి జెరీ అన్నది హైలైట్ చేస్తూ పళ్ళు అంతా కూడా రిచ్ గా చేశారు. అవునండి. అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తున్నామండి. దీంట్లో చిన్న వర్క్ చేయించుకోవాలంటే ఉపయోగపడుతుంది దీంట్లో హ్యాండ్స్ కి. అవునండి, దీంట్లో వచ్చేసి హ్యాండ్స్ వర్క్, ఈ క్లాత్ అనేది కూడా థిక్నెస్ ఉంటుంది కాబట్టి వర్క్ చేయించుకోవడానికి కూడా హ్యాండ్స్ వర్క్ అనువుగా ఉంటుందండి ఇటువంటివన్నీ కూడా. సో మనం ఇలా సింగిల్ పళ్ళు వేసుకున్నా చాలా బాగుంటుంది, ఎందుకంటే అంతా ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనకు ఆ వేరియేషన్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. లేదా స్టెప్ పళ్ళు పెట్టుకున్నా కూడా ఇంకా అందంగా కనిపిస్తుంది. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 6,180 రూపీస్ లో మనం ఇస్తున్నామండి. ఓకే, 6,180 రూపాయలకి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం చూసే ఎపిసోడ్స్ అంతా అండి యూట్యూబ్లో విజయ్ బ్రదర్స్ అని టైప్ చేస్తే ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా మన వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చండి. అలాగే ఎవరికైనా కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు కాల్ చేస్తే ఈ శారీని మేము కావాలంటే కూడా పంపించగలుగుతాం వాళ్ళకి. అలాగే ఫేస్బుక్లో ఎప్పటికప్పుడు మన న్యూ డిజైన్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి విజయ్ బ్రదర్స్ శారీస్ పేరుతో మనకి ఫేస్బుక్లో కూడా అకౌంట్ ఉంది, అందులో కూడా ఫాలో అవ్వచ్చు, లేటెస్ట్ డిజైన్స్ ఫాలో అవ్వచ్చు. ఓకే అండి, వ్యూవర్స్ చూసారు కదా, ఈ రోజు మనం చూసిన శారీస్ అన్ని కూడా చిక్కట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్లో చూసాం. అండ్ విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నిజంగా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క వెరైటీ చూసాం, యూనిక్గా ఉంది. ప్రతి ఒక్కటి కూడా చాలా లేటెస్ట్ డిజైన్స్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు విజయ బ్రదర్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ పట్టులోని కలెక్షన్స్ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.